హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఠాగూర్ సినిమా గురించి డిస్కషన్ చేసుకుందాం. ఈ సినిమా తమిళంలో రమణ అనే పేరుతో రిలీజ్ అయింది. అక్కడ ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్షన్ చేశారు. విజయకాంత్ గారు, సిమ్రాన్ గారు, ఆసిమా బల్లా గారు నటించారు. ఒక లంచం అనే అంశం పైన జరిగిన ఒక స్టోరీ అనమాట అది. సో అక్కడ విజయకాంత్ అద్భుతమైన స్టోరీ అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాని తెలుగులో చిరంజీవి గారు రీమేక్ చేయాలనుకున్నప్పుడు సో ఏఆర్ మురుగదాస్ గారిని డైరెక్టర్గా పెట్టాలనుకున్నారు. న్యాయం చేయగలడు అనే నమ్మకంతో పెట్టాలనుకున్నప్పుడు ఏఆర్ మురుగదాస్ గారు వచ్చి మాట్లాడిన తర్వాత చిరంజీవి గారి సినిమాకి తెలుగు నేటివిటీ తగినట్టు, చిరంజీవి లెవెల్కి తగినట్టు ఆ డ్యాన్సు, ఆ ఫైట్లు అంతకుముందే ఇంద్ర వచ్చున్నది. సో కమర్షియల్ హీరో ఆ ఫైట్లు అవన్నీ, ఆ సాంగ్స్, ఆ డ్యాన్సు అవన్నీ కరెక్ట్గా చేయగలమా లేదా అనేసి ఆయన మీద ఆయన నమ్మకం లేకపోవడంతో వద్దనుకుని వెళ్ళిపోయిండు ప్రొడ్యూసర్స్కి. అప్పుడు అల్లు అరవింద్ గారు వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయిండు, వద్దు సార్ నేను చేయలేను అనేసి. సో తర్వాత వివినాయక్ గారిని అడిగి ఆ సినిమా ఆయనకి అవకాశం ఇచ్చిండు అనమాట. సో వివినాయక్ గారు అంతకుముందు ఆది, చెన్నకేశ్వరరెడ్డి సినిమాలు చేసి ఉండిండు. అయితే అవి రెండు ఫ్యాక్షన్ సినిమాలు అయినా కూడా ఆ సినిమా స్టైల్ని పక్కన పెట్టేసి ఠాగూర్కి ఎలా చేస్తే బాగుంటుందో అలా చేసిండు. ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం. సో ఒక ఆది, ఒక చెన్నకేశ్వరరెడ్డికి ఎలా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఎలా ఇచ్చుంటాడో ఈ సినిమా కూడా అలాగే ఇచ్చుంటాడు. అంతకు మించి ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. సో ఈ సినిమాకి వినాయక్ గారు డైరెక్షన్ చేయడం జరిగింది. సో ఈ సినిమా లంచం అనే ఒక అంశం పైన జరిగే స్టోరీ. ఆల్రెడీ లంచం అనే అంశం పైన జరిగిన సినిమా ఇండియన్ ఉంది, భారతీయుడు. సో శంకర్ గారు డైరెక్షన్ చేసే సినిమా అది లంచం పైన జరిగినా కూడా అలాంటి ఒక లంచం అనే అంశం పైన ఇంకొక కొత్త రకమైన కాన్సెప్టు, కొత్త స్క్రీన్ ప్లే చేసుకొని చిరంజీవి గారితో సినిమా చేయడం జరిగింది. సినిమా మాత్రము చాలా పెద్ద హిట్ అయింది. ఇందిరా తర్వాత మళ్ళీ ఇంకొక హిట్ కొట్టినంటే అది ఠాగూరే అనమాట. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను హైలైట్గా ఉంటుంది. ప్రతి సీన్ హైలైట్, ప్రొడ్యూసర్ బ్రదర్స్ రాసిన డైలాగ్స్ హైలైట్, కెమెరామెన్ చోటా కెనాయిడ్ చేసిన కెమెరా వర్క్ హైలైట్, వినాయక్ గారి డైరెక్షన్ హైలైట్, అన్ని హైలైట్ ఆ సినిమాలో. చిరంజీవి గారి నటన, శ్రియా క్యారెక్టరైజేషన్, జ్యోతిక క్యారెక్టర్, మన సునీల్ కామెడీ, ప్రకాశరాజు గారి యాక్టింగ్ చెప్పుకోవాలంటే అన్ని సినిమాని. ఇంద్రాలో చౌకత్ అలీ ఖాన్ గా నటించారు కదా ఆయన, పోలీస్ గెటప్లో అన్ని ప్లస్ పాయింట్. సీన్లుగా మాట్లాడుకోవాలంటే ప్రతి సీను హైలైట్ సినిమాలో. ఆయన సియాజీ షిండే విలన్ క్యారెక్టర్, ఆయన చిరంజీవికి తగ్గ విలన్ క్యారెక్టర్ కాదు ఆయన కాదు, కానీ మనకి ఆ విలనిజం కనిపిస్తుంది అనమాట సినిమాలో లంచం అనే అంశం పైన తీసుకొని ఒక చెరువు బూడ్చేసిన చోట అపార్ట్మెంట్లు కట్టడం అనేది కరెక్ట్ కాదని తెలిసినా కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకొని అక్కడ పర్మిషన్ ఇవ్వడము, అక్కడ అపార్ట్మెంట్లు కట్టడం, అవి కూలిపోవడము. స్ట్రాంగ్ పాయింట్తో స్టార్ట్ అవుద్ది సినిమా. అవి కూలిపోతాయి. తర్వాత అక్కడ చిరంజీవి గారి భార్య బిడ్డలు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆయన లంచం అనే దానిపైన పోరాడి కొంతమంది స్టూడెంట్స్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని వెనకుండి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తూ అక్కడ లంచం తీసుకునే వాళ్ళ పేర్లు చిరంజీవి గారికి అందజేయడము, చిరంజీవి గారు వాళ్ళని కిడ్నాప్ చేసి 15 మంది కిడ్నాప్ చేయడము, 15 మందిలో కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫస్ట్ కిడ్నాప్ చేసిన వాళ్ళు చంపేయడము. దీంట్లో ఒక హైలైట్ సీన్ ఉంటుంది, ఒక హాస్పిటల్ సీను. గవర్నమెంట్ హాస్పిటల్లో డెత్
డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక డెడ్ బాడీకి తీసుకొని పోయి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం, అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని అంతకుముందే చూసుంటాడు అనమాట. ఆ చిన్న పాపకి దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి పోతే అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి నర్సులు డాక్టర్లు వాళ్ళు మాట్లాడుకోవడం చూసి వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ఒక డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన డెడ్ బాడీని తీసుకొని వచ్చి ఎలాగైనా కాపాడండి అని చెప్పి డాక్టర్ల చేతిలో పెట్టడము, వాళ్ళు ట్రీట్మెంట్ చేసినట్టు నటించడము, ఆ సీను హైలైట్ అయ్యి ఆ ఒక్క సీన్ వల్ల సగం సినిమా హిట్ అయింది. ఠాగూర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సీను కోర్టు, హాస్పిటల్. ఇది యాక్చువల్గా ఏఆర్ మురుగదాస్ గారు వాళ్ళ నాయనకి బాగాలేనప్పుడు మద్రాసులో హాస్పిటల్లో ఉండేవాడంట. వాళ్ళ నాయన అడ్మిట్ చేసినప్పుడు అక్కడ ఏదో కొన్ని తప్పులు జరుగుతుంటే ఆ తప్పులు నేను గమనించిందంట. గమనించి ఇలాంటి ఒక హాస్పిటల్ సీన్ పెట్టాలి అనేసి ఆయన మైండ్లో వచ్చిన ఒక ఆలోచన. గవర్నమెంట్ హాస్పిటల్ గురించి పెట్టాలంటే ఆ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కదా ఫస్ట్. తర్వాత ఆయన ఒక సిచ్యువేషన్లో ఆయనకు ఓన్గా క్రియేట్ చేసుకొని రమణాయణ సినిమాలు పెట్టడము, ఆ సీన్ అలాగే తెలుగులో కూడా పెట్టడం జరిగింది. అది చాలా హైలైట్ సీను, బాగుంటుంది. ఆ ఒక్క సీన్ వల్ల నెక్స్ట్ బద్రీనారాయణ చిరంజీవి గారిని పట్టుకోవడం కోసము పట్టుకోవాలనుకోడు, కానీ చచ్చిపోయినాను అనుకుంటారు. కానీ మళ్ళీ హాస్పిటల్ సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు ఈ సీన్కి లింక్ ఉంటుంది అనమాట. ఇప్పటికి ఆ సీన్ని ట్రోల్ చేస్తుంటారు, జూమ్ కరో అని. అది అక్కడ జూమ్ చేయి, అక్కడ షియాజీ షిండే యాక్టింగ్ సరిగ్గా చేస్తుంటాడు. ఇంకా 10 నిమిషాలు వాడెవడో మనకు తెలిసిపోతుంది సార్ అంటే ఫార్వర్డ్ చేయి, జూమ్ కరో, ఫార్వర్డ్ కరో అంటాడు. ఫార్వర్డ్ చేసినప్పుడు సడన్గా చిరంజీవి గారి ముఖము కనబడుతుంది. అప్పుడు రే వీడు చచ్చిపోయి చాలా రోజులు అయిపోయిందిరా అని చెప్పి ఆడియన్స్కి ఒక ట్విస్ట్ ఇస్తాడనమాట డైరెక్టర్. చిరంజీవి గారు చచ్చిపోవడం ఏంది, ఏం జరిగి ఉండొచ్చు అనేసి ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళి టెన్షన్తో వచ్చేస్తారు, మళ్ళీ వచ్చి కూర్చునేస్తారు ఎక్కడ సీన్ నెక్స్ట్ మిస్ అయిపోతాం అనేసి. ఆ సీన్లో ఒక ఆడియన్స్ని టెన్షన్ పెట్టండి అని చెప్పాలా. మంచి ఇంటర్వెల్ సీన్ అది. ఆ సీన్ తర్వాత నెక్స్ట్ జ్యోతిక గారు చచ్చిపోయేటప్పుడు సెకండ్ హాఫ్లో ఒక ఇది ఉంటుంది, అపార్ట్మెంట్లు కూలిపోయినప్పుడు బూడిదతో సెట్టింగ్ వేస్తుంటారు అనమాట అపార్ట్మెంట్లు. ఆ రోజు దీపావళి, అందరు ఫంక్షన్ చేసుకుంటారు, చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తారు, బాగుంటుంది. సడన్గా జ్యోతిక గారు కడుపులో ఒక బిడ్డ చేతిలో ఒక బిడ్డను పట్టుకుని ఒక మూలలో అట్లా కూర్చునేసి అట్లే ఉండిపోతారు అనమాట, అట్లే కాలిపోయేస్తుంటారు. చిరంజీవి గారు అలా బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చే లోపల ఫుల్ గందరగోళం అయిపోయి ఉంటుంది. ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో చిరంజీవి గారు ఉంటారు. అందరిని ఎత్తుకులాడుకుంటూ పోయి జ్యోతిక గారిని ఎత్తుకులాడుకుంటూ పోతే దూరం చూస్తుండగానే ఒక దగ్గర కూర్చొని ఉంటారు. దగ్గరికి పోయి జస్ట్ తాగడానికి ట్రై చేస్తే చిటికిన ఒక గోరు ఏలుకుండా ఒక గోరు అట్ట తగలంగానే బూడిద మొత్తం అలాగే రాలిపోద్ది. అది అప్పుడే చాలా హైలైట్గా చేశారు. అప్పుడే గ్రాఫిక్స్ చాలా బాగా చేసింది వివేక్ గారు. సో ఆ సినిమాలో ఇది కూడా ఒక మంచి సీను. చిరంజీవి గారు ఆ టైంలో మళ్ళీ ఏడ్చేస్తారనమాట. ఆ యాక్టింగ్ అది అందరికీ రాదు. ముందు సంతోషంగా ఉన్న ఒక క్యారెక్టర్ సంతోషంగా ఉండి వెంటనే సెంటిమెంట్ మళ్ళీ సెంటిమెంట్. ఆ తర్వాత దానికి సంబంధించిన అపార్ట్మెంట్ కూలిపోవడానికి కారణం ఎవరు, ఆధారాలు పట్టుకొని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడి నుంచి ఆయన్ని కొట్టడం, అక్కడ ఫైట్ చేయడము, తీసుకొని ఒక నదిలో పడేయడము, అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కాపాడి చేయడము. తర్వాత లంచం అనే దాన్ని అంతం చేయాలనుకుంటాడు కానీ విలన్ని అంతం చేయాలనుకోడు. లంచం అనే దాన్ని అంతం చేయాలని అనుకొని గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ గవర్నమెంట్ ఆఫీసులో పెట్టి అక్కడ జరిగే వాటిని సీక్రెట్గా తెలుసుకొని, ఈ విషయము శ్రేయకి కూడా చాలా రోజులు తెలియకుండా ఉంటుంది. సడన్గా ఒకరోజు ఒక మిద్ది పైన ఒక ప్లేస్లో ఫ్లాష్ బ్యాక్ చెప్పడము శ్రేయ ఆశ్చర్యపోద్ది అనమాట. ఇన్నాళ్ళు అజ్ఞాతవాసంలో ఉండి నడిపిస్తున్న నువ్వేనా అనేసి, మీరేనా అనేసి ఆశ్చర్యపోద్ది. అక్కడ జ్యోతిక గారు ఫ్లాష్ బ్యాక్ అయిన చెప్తాడు. ఈ సినిమాలో ఇది కూడా ఒక హైలైట్. ఇందులో నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరిని అరెస్ట్ చేసి కట్టేసి కొడతా ఉంటారు అనమాట. పైన చేతులు ఇలా కట్టేసి కొడతా ఉంటారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వస్తారు.
అక్కడ అది నిజం చెప్పొద్దు. ఒక సీన్ హైలైట్. ఎంత ఎన్ని దెబ్బలైనా తినో, నువ్వు తినే దెబ్బలు ఈరోజు గాయం మానిపోద్ది, కానీ ఆయన పేరు మాత్రం చెప్పొద్ది అనేసరికి అక్కడున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక పోలీస్ క్యారెక్టర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. తిరిగి చూసి, నువ్వు అసలు అమ్మవేనా, నీ బిడ్డలు ఇలా దెబ్బలు తింటుంటే వాడు ఎవరి కోసమో ఇట్లా చేస్తాను అనేసి. సో ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది కదా, ఇండియన్స్ సెంటిమెంట్ ఫుల్స్ సార్ అనేసి. సో దేవుణ్ణి నువ్వు చూసావా అనేసి ఆమె క్వశ్చన్ చేయడము. సో ఈరోజు మేమంతా మాకంతా కరెక్ట్గా కృష్ణాయిలు, భీము అన్ని ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని కరెక్ట్గా వస్తున్నాయి, ఆయన పట్టిస్తే మళ్ళీ మాకు అన్నీ రావు అని చెప్పేసి ఒక హైలైట్ ఉంటుంది. డైలాగ్స్ హైలైట్గా ఉంటాయి అక్కడ, డైలాగ్స్ హైలైట్గా ఉంటాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా హైలైట్ దాంట్లో. ఒక ఉద్యోగము నీతి నిజాయితీగా చేస్తుంటాడు, ఎక్కడ లంచం తీసుకోకుండా. ఒక ప్రమోషన్ కోసము ఒక ఠాగూర్ని పట్టుకోవాలనేసి ఆయన సీక్రెట్గా ఎంక్వైరీ చేసుకొని పట్టుకుంటాడు. కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఆశ్చర్యపోతాడు. 90% కేసు పూర్తి చేస్తాడు. ఇది ఒక హైలైట్. చిరంజీవి గారు లొంగిపోయే సీను తమిళంలో. విజయకాంత్ గారు ఒక రైల్వే స్టేషన్ దగ్గర దూరం నుంచి అలా పలానా రోజు పలానా ప్లేస్లో నేను లొంగిపోతున్నానని ముఖేష్ రుషి ఆయన దగ్గర ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చేసిన తమిళంలో చేస్తుంటారు. ఆయన ఇద్దరు పోయి వెయిట్ చేస్తూ ఉంటారు. దూరం నుంచి సడన్గా విజయకాంత్ గారు వస్తూ ఉంటారు. ఆశ్చర్యపోతారు, ఏనాయి ఉంటాడు అనేసి. వచ్చి సెకండ్ ఇచ్చి తీసుకొని పోతారు. దాన్ని తెలుగులో ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అది. చిరంజీవి గారు కారు దిగి పైన ఫ్లోర్కి పోయి కోట శ్రీనివాసరావు గారు, జీవా గారు వాళ్ళు ఉంటారు, కామెడీ చేద్దాంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయేసి, సార్ మీరు ఎవరి గురించి వెతికిలాడుతున్నారో ఆ ఏసెఫ్ ఠాగూర్ నేనే సార్ అంటాడు. అనేసరికి ఎవరికి నమ్మకం కలగదు, ఇదంతా ఏదో ఫేమస్ అవడం కోసము. గెటప్ అట్లుంటుంది, లెక్చరర్ కదా, ఆ గెటప్ అట్లా ఉండేసరికి నమ్మరు అన్నమాట. ఇంకోటి అప్పుడు ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన ఆఫీసర్ వచ్చేసి క్యాసెట్లో ఉన్న వాయిస్ ఈ వాయిస్, ఆ గొంతులో గాంభీర్యం అది మీరే అని ఆశ్చర్యపోతారు. అందరు కుర్చీలో నుంచి టక 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 లేచి నిలబడతారు. ఆశ్చర్యమే, భయం వేస్తుంది అనమాట అందరికీ. అప్పుడు ఆయన చెప్తాడు, అప్పుడు కోట శ్రీనివాస గారు చెప్తారు, అమ్మాయ్యా ఇప్పటికి మనం ఒక క్రిమినల్ని పట్టేసాం అనేసి. పట్టుకోలేదు ఆయన, మనము ఇతన్ని పట్టుకోలేదు, తనకు తానుగా లొంగిపోయాడు. అలా లొంగిపోయే సీను హైలైట్. కానీ ఆయన మళ్ళీ ఆటోగ్రాఫ్ అడుగుతారు, అది ఇంకా హైలైట్ అనమాట. ఠాగూర్ గారు నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలనేసి, అది ఒక హైలైట్. తర్వాత జైల్లో ఉంటే విశ్వనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారనమాట. ముఖ్యమంత్రి గారే ఆయన కలవడానికి వస్తారనమాట, కలిసి మాట్లాడడం కోసం వస్తాడు. అది హైలైట్. ఆయన బాధని ప్రజలు వినాలని చెప్పేసి కోర్టులో వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయమంటాడు. అది హైలైట్. రేషన్ కార్డులో ఒక సీన్ ఉంటుంది. రేషన్ కార్డులో రేషన్ ప్రజలకు ఇవ్వకుండా నొక్కేసే కొంతమంది డీలర్ని కిడ్నాప్ చేస్తే, కిడ్నాప్ చేస్తాము అని చెప్పేసి వేరే వాళ్ళని కిడ్నాప్ చేసేస్తారనమాట. అప్పుడు రేషన్ కార్డులు ఎవరెవరు ఎంత తింటుండ్రు అనేసి అందరు లొంగిపోయేస్తారు. రాష్ట్రంలో రేషన్ది ఇంత మోసం జరుగుతుంది, ఇంతమంది డీలర్లు మోసం చేస్తుండ్రా అనేసి అందరినీ మొత్తము సస్పెండ్ చేసేసి ఆ ఉద్యోగాలు లేని నిరుద్యోగులకి ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి విశ్వనాథ్ గారు ఆదేశిస్తారు అనమాట. అది హైలైట్. తర్వాత క్లైమాక్స్లో కోర్టు సీన్ ఉంటుంది. అగ్గిపెట్టెల నుంచి రైలు పెట్టెలు ఆయన కోర్టులో నిలబడుకొని తమిళ్లో విజయకాంత్ గారు ఎంత బాగా చెప్పుంటారో తెలుగులో కూడా అంత బాగా చెప్పుంటారంట చిరంజీవి గారు. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ డైలాగ్స్, ప్రాసలతో కూడిన డైలాగ్స్. లంచం అనే దానిపైన పరశూర్ బ్రదర్స్ గారు రాసిన డైలాగ్స్. ఒక సాంగ్ వస్తుంది, నేను సైతం అనే సాంగ్. దాంట్లో రవీంద్రనాథ్ గారి ఫోటో చూపించడము, కళ్ళల్లోంచి అలా నీళ్ళు వచ్చి తడి చేయడము, లంచం గురించి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని చేసిండ్రు. క్లైమాక్స్లో కోర్టులో ఆయన చిరంజీవి గారు చెప్పే డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక కమర్షియల్ హీరో ఎలా చెప్తాడో అలా చిరంజీవి గారు చెప్పిండ్రు. విజయకాంత్ గారు ఇంకొక రకమైన హీరో,
ఆయన కూడా పాటలు ఫైట్లు అన్నీ ఉండే సినిమాలు చేసిండు. కమర్షియల్ కానీ ఆయన లెవెల్కి ఆయన తగినట్టు కోర్టులో డైలాగ్ చెప్పిండు. బట్ తెలుగు తమిళకి డిఫరెంట్ ఏమంటే తమిళంలో విజయకాంత్ గారికి ఉరిశిక్ష వేస్తారు, ఇక్కడ ఉరిశిక్ష పడదు. ఎందుకు అట్లే ఉరిశిక్ష వేసేటట్టు పెట్టుండొచ్చు. కానీ వివి నాయక్ గారు, పరచూరు బ్రదర్స్ గారు వీళ్ళందరూ కలిసి కూర్చొని డిస్కషన్ చేసి ఎప్పుడు కూడా ఒక కమర్షియల్ హీరో క్లైమాక్స్లో చచ్చిపోతే సినిమా చూసి ఆడియన్స్కి బయటకు వచ్చేటప్పుడు డిసప్పాయింట్ అవుతారు. 2 క్యారెక్టర్ ఒక స్నేహం కోసం లాగా 2 క్యారెక్టర్లు ఉండి ఒకరు చచ్చిపోతే అది పెద్దగా బాధ అనిపించదు. కానీ ఒకటే క్యారెక్టర్ ఉండి చనిపోతే పెద్ద స్టార్ హీరో చనిపోతే డిసప్పాయింట్ అయిపోతారు అని చెప్పేసి పరచూరు బ్రదర్స్ గారు వాళ్ళు కూర్చొని బాగా మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎక్కడ కూడా మళ్ళీ ఆడియన్స్ తిరిగి క్వశ్చన్ చేయకూడదు, 5 మర్డర్లు చేసిన వాడికి ఉరిశిక్ష పడాలి కదా అని ఎవరు కూడా అడగకూడదు అనేసి కోర్టులో జడ్జి గారు కొన్ని డైలాగులు, ఒక పూలందేవి, ఒక నానావతి, వీళ్ళెవరికి లేని ఉరిశిక్ష ఠాగూర్కి మాత్రం ఎందుకు అని నా మనసుకు అనిపిస్తుందని చెప్పేసి కేవలం 5 సంవత్సరాలు సాధారణ జైలు శిక్ష వేస్తాననేసి కోర్టు జడ్జిమెంట్ ఇస్తారు. సో ఇక్కడ చిరంజీవి గారి లెవెల్కి చేసినట్టు చేసిండ్రు, అక్కడ విజయకాంత్ గారి లెవెల్కి చేసినట్టు చేసిండ్రు. సో ఠాగూర్ వచ్చి ఇందులో ఇంకొక ఇది ఉంది. ఈ సీన్లు కాకుండా పాటలు, ఇంద్రాలో ఒక వీణ వాయించే స్టెప్ ఉంటుంది, దాన్ని మళ్ళీ రీక్రియేషన్ మళ్ళీ అలాంటి వీణ వాయించే స్టెప్ని లారెన్స్ గారు ఇంకొక రకం చేస్తే ఎలా ఉంటుంది అనేసి మణిశర్మ గారు ఇచ్చిన బాణీలకి ఇంకొక రకంగా డ్యాన్స్ చేసి చిరంజీవి గారు మెప్పించిండ్రు. సో ఈ సినిమాకి కూడా ఒక సాంగు, ఒక స్టెప్పు అన్నీ కూడా హైలైట్ అయినాయి. నాకు ఈ గప్పు చిప్పు గంతులెప్పుడు చిన్నగా చాలా ఇష్టం. గప్పు చిప్పు మణిశర్మ గారు ఇంటర్వ్యూలో చెప్తుంటారు, మీరు మెలోడీ సాంగ్స్ కొన్ని ఫస్ట్ టైం విన్నప్పుడు నచ్చదు, వింటూ అది మీకు బాగా ఎక్కేస్తుంది, అప్పుడు మీరు వింటే చాలా బాగా నచ్చుతుందని. అట్లా గప్పు చిప్పు సాంగ్ ఫస్ట్లో నచ్చేది కాదు నాకు. అప్పుడు వానొచ్చానంటే వరదొచ్చా, మన్మద కొడితే కొట్టాలి, ఇవే నచ్చాయి. ఒకరోజు రిపీట్ మోడ్లో గప్పు చిప్పు గంతుల సాంగ్ వింటే అక్కడ ఆ మ్యూజిక్ చూడాలా, దాంట్లో వచ్చే టంటడా టట్టడా అంటే అరడారడా హైలైట్గా ఉంటుంది అనమాట ఆ మ్యూజిక్. ఆ సాంగ్లో స్టెప్స్ కానీ పొలంలో వేసే డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ అంతా పొలంలో ఉంటుంది ఆ సాంగ్. అది కానీ నా మన్మద అనే సాంగ్ కూడా బాగుంటుంది. ఇంకోటి హరిహరన్ గారు పాడిన సాంగ్ చిన్నగా అనే సాంగ్, అది హైలైట్ సాంగ్ సినిమాలో. డాన్స్ పరంగా అయితే ఇది మన్మద సాంగ్. ఇటు పాటలు, అటు ఫైట్లు, అటు బద్రీనారాయణ కిడ్నాప్ చేసే ఆ సీన్ కూడా బాగుంటుంది. దాంట్లో ఒక డైలాగ్ చెప్తాడు కిడ్నాప్ చేసిన తర్వాత, ఠాగూర్ అంటే టంగు తెగుద్ది అనే ఒక డైలాగు. సో విలన్ క్యారెక్టర్ పక్క నుంచి అద్భుతంగా ఉంటుంది, హీరో క్యారెక్టర్ పక్క నుంచి అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా చెప్పే తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక మాట క్షమించడం, సింపుల్గా ఉంటుంది కానీ గుర్తుండిపోయే డైలాగ్ అది. హాస్పిటల్ సీనప్పుడు అందరిని డాక్టర్లు అందరిని నిలబెట్టి చెప్పి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక మాట క్షమించడం అనే ఒక చెప్పి ముందుకు వస్తాడు, అది హైలైట్. నీకు ఎక్కడ కూడా ఠాగూర్ బోర్ కొట్టదు. ఈ సినిమాలో ఈ సీన్ బాగలేదు, ఈ సీన్ ఇంకొంచెం బాగా చేసింటే బాగుండు అట్లా ఏమనిపిస్తుంది. ఠాగూర్ సినిమా అక్కడ తమిళంలో విజయకాంత్ గారు చేసిన తర్వాత అది హిట్ అయింది. కానీ ఇక్కడ అదే టైంకి రాజశేఖర్ గారు ఆ సినిమాని రీమేక్ చేయాలనుకున్నాడంట. చెయ్యాలనుకుంటే ఎందుకంటే అంతకుముందే ఆయన వానతల పోలై విజయకాంత్ గారు చేసింది కదా, ఇక్కడ మా అన్నయ్య గారు రీమేక్ అయింది. సో ఆయన సూట్ అవుద్ది అనుకునేసి ఆయన చేయాలనుకుంటే ఈ లోపల అల్లు అరవింద్ గారు వెళ్ళి దానికి సంబంధించిన హక్కులు తెచ్చుకునేది అనమాట. దాంట్లో రాజశేఖర్ గారికి కొంచెం మనస్పర్ధలు వచ్చేసినాయి, రాజశేఖర్ గారికి చిరంజీవి గారికి. ఫస్ట్ ఆయనే రీమేక్ రైట్స్ తీసుకోవాలనుకున్నారు, అంతలోపల వీళ్ళు తెచ్చుకున్నారు. సో రాజశేఖర్ గారికి చిరంజీవి గారికి మనస్పర్ధలు రావడానికి మెయిన్ కారణం కూడా ఠాగూర్. ఎందుకంటే పెద్ద హిట్ అయింది సినిమా. ఒకవేళ హిట్ కాకుండా కానీ ఉండుంటే
పెద్ద బాధ ఉండేది కాదు. బట్ హిట్ అయింది నా కెరీర్లో, అలాంటి ఒక హిట్ వచ్చేదాన్ని వీళ్ళు ఆపేసిండ్రే, నాకు రానివ్వలేదు అనేసి రాజశేఖర్ గారు చిరంజీవి గారి మీద కోపం పెంచుకున్నారని పబ్లిక్ టాక్ అనమాట అప్పట్లో. అంటే కావాలని చేసింది కాదు అది, వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు, ఫస్ట్ వీళ్ళు పోయి తెచ్చుకున్నారు అంతే. కావాలని అనుకున్నది ఏమి కాదు, అలా జరిగిపోయింది. ఒకవేళ రాజశేఖర్ గారు చేస్తుంటే ఈ మన్మద మన్మద అనే సాంగ్స్ ఇవన్నీ ఉండేవి కాదు, సాంగ్స్ పెట్టేవాళ్ళు కాదు. ఒక ఎవడైతే అయితే నాకు తెలిసి ఆయనే ఉండేవాడు, సముద్ర గారు ఉండేవాళ్ళు అనమాట. సముద్ర గారు ఉండేవాళ్ళు. ఇంకా ఈ సాంగ్ ఇట్లాంటి సాంగ్స్ పెట్టకుండా రాజశేఖర్ గారు అట్లా రీమేక్ చేసేవాళ్ళు, అట్లా రీమేక్ చేసి ఉండేవాళ్ళు. లేదంటే ఒక ఎవడైతే నాకేంటి అట్లా ఉండేది అట్లా పవర్ఫుల్గా చేసేసి ఉండేవాడు అంతే. అదే అప్పట్లో మనస్పర్ధలు వచ్చింది ఈ సినిమా వల్లనే చాలామంది అనేవాళ్ళు. సొసైటీకి సంబంధించిన సినిమా కాబట్టి కమర్షియల్ మూవీ కాదు అది, సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే సినిమా అనమాట. దాంట్లో కమర్షియల్గా ఉండాల్సిన హంగులన్నీ ఉంటాయి కాబట్టి సినిమా అంత పెద్ద హిట్ అయింది. సినిమా అంత పెద్ద హిట్ అయింది, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.